నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అతి తక్కువ రేట్లకే భూములను కట్టబెడుతుంది అంటూ మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని వడ్డే శోభనాధీశ్వరరావులు కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మరోపక్క అమరావతి ఐఆర్ఆర్ కట్టడానికి డబ్బులున్నాయి కానీ మెడికల్ కాలేజెస్ నిర్మించడానికి డబ్బులు లేవా అంటూ విమర్శించడాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమ్మరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, గతంలో కూడా చూసాం మనం, టీసీఎస్ కానివ్వండి, వైజాగ్లో భూములు కేటాయించినప్పుడల్లా 99 పైసలకే భూములు కేటాయిస్తున్నారంటూ ఈవెన్ కోర్టులకు కూడా వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే అతి తక్కువ ధరలకు భూములను కేటాయిస్తున్నారు, భూములను దానాదత్తం చేస్తున్నారు అంటూ అటు మాజీ మంత్రి అయినటువంటి పేర్ని నాని, ఇటు వడ్డే శోభనాధీశ్వరరావు చేస్తున్నటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డుకి అవగాహన నుండి మాట్లాడుతున్నారో లేదో, కేంద్ర ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది. మరి వీళ్ళకేంటి నొప్పి? ఇక్కడ వాళ్ళు ఒక ఎజెండాని ఎత్తుకున్నారు, దానికి కొంతమంది సహకరిస్తున్నారు. ఏదో విధంగా అమరావతి మీద విష ప్రచారం చెమ్మాలని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలకి ఎన్నిటికీ ప్రభుత్వం గుర్తించింది, కేంద్ర ప్రభుత్వం ఎన్నిటికీ అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్లారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, PP4 విధానం మీద ముందుకెళ్లే క్రమంలో వాళ్ళు ముందుకెళ్దామని చెప్పని భావించారు ఈ కూటమి ప్రభుత్వం. దానికి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇష్టారీతిగా వాళ్ళు చెప్పాల్సినవన్నీ కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. నిజంగా దాంట్లో ఏదో లొసుకులుండి వేరే వ్యక్తులకి లబ్ధి చేకూరే విధంగా ఉంటే అందరూ టెండర్లో పాల్గొనేవాళ్ళు కదా. దానివల్ల వాళ్ళకి పెద్ద ఉపయోగం లేదనే కదా వాళ్ళు ముందుకు రంది. అదే కదా ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్ళాలంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తూ ఉంది. దానికి నీకు ఒకేసారి ఆ విధంగా ఏర్పాటు చేసుకున్న దాని మీద ఇప్పుడు విచారణ చేయాలని మిగిలిన వాళ్ళందరూ అడుగుతున్నారు. కారణం ఏంటంటే ఆ భూములు కొన్నప్పుడు ఆ భూములు కొన్ని ప్రభుత్వ భూములు ఉండొచ్చు, కొన్ని ప్రైవేట్ భూములు ఉండొచ్చు. అసలు ఎంత అనుకున్నారు, ఎంత దానికి లోన్ తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు, కేంద్రం ఎంత ఇచ్చింది, ఇవన్నీ కూడా వివరాలు ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఏది ప్రాధాన్యత, ఏది ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా అనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ప్రభుత్వానికి ఒకదాని మీద ఒకటి ప్రతి కనపడిద్ది. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఈరోజు కార్యక్రమాలన్నిటికీ కూడా కేంద్రం గ్రాంట్ రూపేణ 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. మిగిలినవి రుణం ద్వారా వస్తున్నాయి. దగ్గర 40,000 కోట్ల రూపాయలు రుణం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దాని ద్వారా దానికి ఖర్చు పెడుతున్నారు. అక్కడ రేపు పొద్దున్న నిర్మాణాలు పూర్తయిపోయి ఈ అద్దెలు చెల్లించే పని లేకుండా అన్ని కార్యాలయాలు, శాసనసభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, అధికారులు వీళ్ళందరూ అక్కడే ఉన్నారనుకోండి, ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులు వీళ్ళందరూ అక్కడే ఉన్నారనుకోండి. ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలకు సంబంధించి అలాగే అధికారులకు సంబంధించి వివిధ చోట్ల వాళ్ళకి అద్దెకు తీసుకొని నెలకి ఎంత చెల్లిస్తున్నారు. రేపొద్దున రోజుకి ఏ నిర్మాణం అయినా భారతమే అవుతుంది కదా. ఈరోజు రుణం తీసుకొని దాన్ని కట్టుకుంటా ఉంటే ఈ అద్దెలు పెట్టే డబ్బులకి దానికి వడ్డీలు కట్టుకోవచ్చు, ఎంతో కొంత జమేసుకుంటా ముందుకెళ్ళిపోవచ్చు కదా. నిర్మాణాలన్నీ పూర్తి అయిపోయినప్పుడు ధరలు ఏ విధంగా ఉంటాయి? నిర్మాణాలు జరగకుండా మామూలుగా ప్రదేశం ఉందనుకోండి, అంటే భూమి చదును చేసి ఇదిగో ఇది ఇక్కడ మనం ఇన్ని గజాలు అమ్ముతున్నామని చెప్పి పెట్టారనుకోండి, ఒక్కొక్క స్థలానికి 200 గజాలు, 400 గజాలు, 500 గజాలు పెట్టారనుకోండి, ఏ వ్యాపారస్తులైనా సరే ఏమవుతుంది, దానికి ఒక ధర పెరుగుతుంది. ఆ తర్వాత అక్కడ కనుక నిర్మాణాలు చేపట్టిన తర్వాత ధర అధికంగా ఉంటుంది. లేదంటే అక్కడ ఏదన్నా వ్యాపార సముదాయాలు వస్తే ఇంకా ధర పెరుగుతూ ఉంటుంది. రేపొద్దున ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి నిర్మాణాలన్నీ పూర్తి అయిపోతే ఆ ధర ఎలా పెరుగుతుంది? ఈరోజు హైదరాబాద్లో 4,50,000 దాకా పెరుగుతూ ఉంది. ఒక ఎకరం 100 కోట్ల రూపాయలు అవుతుంది. అదే పక్కన ఉన్న గుంటూరు కానీ విజయవాడ కానీ 2 లక్షల పైచిలుకు ఉంది. మరి అమరావతి ప్రాంతంలో ఇంకా 70,000, 60,000, 40,000 వాళ్ళు చెప్తున్న లెక్కే కదా. సజ్జల రామకృష్ణారెడ్డి లెక్క అయితే 6,000 చెప్తున్నాడు. రేపొద్దున ఎంత వ్యత్యాసం వస్తుంది? ఇప్పుడు వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, రేపు వచ్చిన ఆదాయం ఎంత అయింది? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే ఆ అంశాలు వదిలేసి, అంటే వాళ్ళు ఒకటి ఎన్నుకున్నారు. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళు ఒక ప్రత్యేక ఎజెండాని తీసుకున్నారు. 10 సార్లు చెబితే ప్రజలు ఎనరా, మనం 10 సార్లు అబద్ధం చెప్తే అది ఒక 1000 మంది చేత చెప్పిస్తే నిస్సందేహంగా ఇది నిజమని అనుకోరా ప్రజలు. 2014 నుంచి 2019 వరకు ఆ విధమైన ప్రయోగం చేసి మనం విజయవంతం అయ్యాం కదా.
తిరిగి మళ్ళీ అదే కొనసాగిద్దామని చెప్పని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అమరావతికి చట్టబద్ధత వచ్చింది ఒకటి, అమరావతి నుంచి డైవర్ట్ చేయడానికి ఇటువంటి భూముల అంశాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నారంటారా సార్? రోజుకొక అంశాన్ని తీసుకొస్తారు వాళ్ళు. వీళ్ళు ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తారు అనుకోండి. ఇప్పుడు మావి గారిని ఎత్తుకొచ్చాడు. మావి గారిని ఎత్తుకొస్తే అది సిఆర్డిఏ పరిధి ఎక్కడ దాకా ఉంది చూసిన తర్వాత అక్కడ చెప్పుకోవడంలో వీళ్ళు అంతకుముందు విఫలమయ్యారు. ఇప్పుడు ఒక్కడు వచ్చి వీడమని చెప్తున్న తర్వాత కొంత 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు వదిలిపెడితే మిగిలినంతా కూడా సిఆర్డిఏ పరిధిలోకి ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు అయినా సరే పదే ఎందుకు చెబుతున్నారంటే అదేదో గొప్పది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేయట్లేదు, అమలు చేస్తే ఉపయోగం. 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు? నువ్వెందుకు అమలు చేయలేదు? అప్పుడు అమరావతి రాజధాని అన్నావు కదా, తర్వాత వచ్చిన తర్వాత కదా నువ్వు పిల్లి మొగ్గలేసింది. కాబట్టి నీ మాటలు ప్రజలు విశ్వసించట్లేదు. సిఆర్డిఏ పరిధిలో ఇప్పుడు ఎంత ఉందో భూమి, అంటే ఎంత వైశాల్యం ఉందో దాన్ని వాళ్ళు పనులు మొదలు పెట్టుకుంటున్నారు. చాలదు అనుకుంటే ఏం చేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. రేపు పొద్దున పనులు జరుగుతున్నాయా లేదా, నిర్మాణాలు మొదలు పెట్టారా లేదా, దానికి కేంద్రం ఇచ్చే హామీతోటి వివిధ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయా లేవా, లేదు వీళ్ళకి సంబంధించి రాష్ట్ర పరిధిలో రాష్ట్ర బడ్జెట్ నుంచి దానికి ఏమైనా కేటాయిస్తున్నారా, లేదు కదా. ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. రేపొద్దున నిర్మాణాలు పెరిగినాయి అనుకోండి, నిర్మాణం ఖాళీగా ఉన్న ప్రదేశానికి శిస్తు ఎంత వసూలు చేస్తారు, నిర్మాణాలు పూర్తి అయినటువంటి భవనాలకి ఎంత వసూలు చేస్తారో తెలియని మనుషులైతే కాదు కదా. రేపొద్దున అక్కడ నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి అనుకోండి, ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి? ఇవన్నీ కూడా రేపు పెరిగిన ధరలకు లేకపోతే రేపు భూముల విలువ రేటు పెరుగుతూనే ఉంటాయి. అప్పుడు రేపు పొద్దున ఇట్లా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు కోకాపేటలో 100 కోట్ల రూపాయలకు అమ్మారు. రేపు పొద్దున 10 ఎకరాలు 20 ఎకరాలు అమ్ముతారు. అవసరానికంటే అమ్ముతారో లేకపోతే వేరే ఇట్లాంటి సంస్థలకు వస్తే ఇస్తారు. దానికి ఆ డబ్బులు పెట్టుకొని రుణాలు తీర్చుకుంటూ ఉంటారు. ఈ వచ్చే ఆదాయం మీద నుంచి రుణాలు తీర్చుకుంటూ ఉంటారు. అసలు ఎవరు అప్పులు చేయకుండా ఏ ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఇక్కడ అప్పు చేస్తే తప్పు అయింది. అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు పప్పు బెల్లాలాగా పనిచేస్తే తప్పు అయింది. నిర్మాణాల కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉంటే నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఆదాయం మార్గాలు అయ్యే చూపించింది కదా. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతాడు, అమరావతిని పూర్తి చేస్తే ఆదాయం దాని అంతటా అదే వస్తుంది, అమరావతి రాష్ట్రానికి ఆదాయ మార్గం అవుతుంది అని చెప్పని. నిస్సందేహంగా జరిగేది కూడా అదే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.